అందరూ కళ్ళు మూసుకోండి, మనల్ని మనం పరీక్షించుకుందాం. ఒక్క నిమిషము ప్రభు కృతజ్ఞతలు చెబుదాం. దేవుడు మనల్ని పక్షులుగా పుట్టించలేందుకు, దేవుడు మనల్ని జంతువులుగా పుట్టించనందుకు కృతజ్ఞతలు చెబుదాం. క్రూరమైన మృగజాతికి సంబంధించిన వారిగా మనల్ని పుట్టించనందుకు దేవునికి కృతజ్ఞతలు చెబుదాం. అరణ్యములో ఉన్నటువంటి క్రూరమైన మృగములు, ఆకాశములు ఎగిరే పక్షులు ఆహారము లేక అల్లాడిపోతూ ఉంటాయి, నివాసము లేక అల్లాడిపోతూ ఉంటాయి, వర్షం వస్తే అల్లాడిపోతాయి, ఎండల్లో అల్లాడిపోతాయి. ఇది నాన్న దేవుడు నీకు ఎంత సౌకర్యం ఇచ్చాడు ప్రియ సహోదరి సహోదరుడా. నువ్వు నివసించడానికి గృహాన్ని ఇచ్చాడు, ఎండలో నీకు ఏసీలను ఇచ్చాడు, నీకు చలిలో మంచి సౌకర్యాలను ఇచ్చాడు. ఏ పూట పస్తు లేకుండా దేవుడు నిన్ను పోషిస్తూ ఉంటే నీవేమో లోక సంబంధముగా దిగులు చేత, ఆలోచనల చేత ఆత్మీయతను పోగొట్టుకొని దేవునికి దూరం అవుతున్న సహోదరి సహోదరుడా, ఏ విషయంలో నీవు దేవుడిని మర్చిపోయావు? మేలు మీ బంగారము కంటే విలువైనటువంటి వారిగా నిన్ను చేస్తే నీవెందుకు కొమ్మరవాని కొండల వలె తయారవుతున్నావు? కాగులను కూర్చి విచారించండి అంటున్నాడు. అవి విత్తము కోయవు కదా, దేవుడు పోషిస్తున్నాడే, మనల్ని ఎందుకు పోషించడు? నీవు అప్పుల బాధలో సమస్యల్లో కృంగిపోయి దేవుని మీద ఆధారపడలేకపోతున్నావా? నీకున్నటువంటి సమస్యల చేత దేవుని వద్దకు చేరలేకపోతున్నావా? ఎప్పటివరకు అలా ఉన్నావో దాన్ని మర్చిపో. ఎప్పటి నుండైనా ఒక తీర్మానము, బలమైన తీర్మానం, నూతనమైన తీర్మానములోనికి రా. ఇప్పటివరకు నా సొంత ప్రయత్నాలు చేశాను ప్రభువా, నాకు కలిసి రాలేదని సొంత ప్రయత్నాలు, నీ ఎదుటికి రాలేకపోయాను, ఏకాకిగా నేను మొరపెట్టలేకపోయాను, వ్యక్తిగత ప్రార్థన అనుభవాలు లేని జీవితాన్ని గడిపాను. అయ్యా ప్రభువా నన్ను క్షమించయ్యా, క్షమించయ్యా అని అడుగు. ప్రభువా మా మొర్ర వినయ్యా. అయ్యా నేను ఏకాకిగా అయిపోయాను, జనభరితమైనటువంటి పట్టణము ఏకాకిగా విలపిస్తూ ఉన్నది అంటున్నాడు దేవుడు. ఏకాకిగా రా, ప్రక్కకి రా, ఒంటరిగా రా, వ్యక్తిగత అనుభవంలోనికి రా, మోకరించు, నీళ్లు కొమ్మరించినట్లుగా నీ హృదయమును ఆయన ముందు కొమ్మరించు, కన్నీళ్లు కారువు. నీ కుటుంబంలో ఎందుకు మార్పు రాదో ఒకసారి పరిశీలన చెయ్యి. వ్యక్తిగతమైన ప్రార్థన అనుభవాలతో ఉండి నీ కుటుంబాన్ని పరిశీలించు. నీకున్నటువంటి సమస్యల్లో నుండి బయట పెడతాడు దేవుడు. ఆనందముతో నింపుతాడు నీ కుటుంబాన్ని, సకల సౌకర్యముతో నింపుతాడు దేవుడు నిన్ను. ఇప్పుడు ఒకవేళ రోదనలో వేదనలో ఉన్నావేమో, ఆ స్థితి నుండి తప్పిస్తాడు దేవుడు, ఆ స్థితి నుండి తప్పిస్తాడు దేవుడు. సమృద్ధినిచ్చే దేవుడు ఆయన, ఆకాశ పక్షులను పోషించిన దేవుడు, క్రూర మృగములను పోషించే దేవుడు, జలచరములను పోషించే దేవుడు. నిన్నొక్క వినవా ప్రభు మొర వినవా, నీ కొరకే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరా, నీ కొరకే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, చక్కని ప్రభుని మోము చూడా, చక్కని ప్రభుని మోము చూడా, నీ కొరకే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకే వెదకేను
వెదకేను దేవా నాకొకసారి కనిపించరావా ప్రభు మొర వినవా నాదు ప్రాణము తల్లాడిలాగా బూదిగాంతములా నుండిగా నాదు ప్రాణము తల్లాడిలాగా బూదిగాంతములా నుండి ఏగా మొరపెట్టు చుండి నీకేగా మొరపెట్టు చుండి నీకేగా నీ కొరకై వెదకేను దేవా నాకొకసారి కనిపించరావా నీ కొరకే వెదకేను దేవా నాకొకసారి కనిపించరావా ప్రభు మొర వినవా ప్రభు మొర వినవా నీ కొరకే వెదకేను దేవా నాకొకసారి కనిపించరావా మిత్రుడానా ఆశ్రయం నీవే శత్రువుల ఎడ నా కోట నీవే మిత్రుడానా ఆశ్రయం నీవే శత్రువుల ఎడ నా కోట నీవే స్తుతికి కారణము తోడ నీవే స్తుతికి కారణము తోడ నీవే నీ కొరకే వెదకేను దేవా నాకొకసారి కనిపించరావా నీ కొరకే వెదకేను దేవా నాకొకసారి కనిపించరా ప్రభు మొర వినవా ప్రభు మొర వినవా నీ కొరకే వెదకేను దేవా నాకొకసారి కనిపించరావా నీ కొరకే వెదకేను దేవా హల్లెలూయా నీ కొరకే వెదకేను దేవా నాకొకసారి కనిపించరావా నాదు ప్రాణము తల్లాడిలాగా బూదిగాంతములా నుండిగా నాదు ప్రాణము తల్లాడిలాగా బూదిగాంతములా నుండిగా మొరపెట్టు చుండి నీకేగా మొరపెట్టు చుండి నీకేగా నీ కొరకై నీ వెదకేను దేవా నాకొకసారి కనిపించరావా నీ కొరకే వెదకేను దేవా నాకొకసారి కనిపించరావా ప్రభు మొర వినవా ప్రభు మొర వినవా నీ కొరకే వెదకేను దేవా నాకొకసారి కనిపించరావా నీ కొరకే వెదకేను దేవా నాకొకసారి కనిపించరావా గ్లోరీ హల్లెలూయా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా దేవా స్తోత్రమయ్యా స్తోత్రం గ్లోరీ హల్లెలూయా హల్లెలూయా నీ కొరకే వెదకేను దేవా నాకొకసారి రెండు చేతుల ఆకాశం వైపు చూపిస్తూ అయ్యా నాకొకసారి కనిపించయ్యా అయ్యా నీ కొరకు నేను ఎదురు చూస్తున్నా తండ్రి నీతో మాట్లాడే అనుభవంలోనికి నన్ను నడిపించయ్యా నీతో మాట్లాడే అనుభవంలోనికి మమ్మల్ని నడిపించండి తండ్రి మమ్మల్ని దర్శించండి అయ్యా మాతో మాట్లాడిన తండ్రి నీకు స్తోత్రాలని అందరూ రెండు చేతుల ఆకాశం వైపు చూపిస్తూ నా మొర వినయ్యా ప్రభువా నా మొర విను తండ్రి నా మొర విను
నేను. నాకు ఒకసారి కనిపించు తండ్రి. నా మొర వినండి అయ్యా, నా ప్రార్థన ఆలకించండి అయ్యా. అయ్యా మా ప్రార్థనలు ఆలకించు తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రార్థించు ప్రార్థించు. నోరు తెరచి దేవుని అడుగు సహోదరి. నోరు తెరచి దేవునితో మాట్లాడు. ఇన్ని రోజులు నువ్వు దేవుతో మాట్లాడలేదేమో. అయ్యా నాతో మాట్లాడిన దేవా, ఇక నుంచి నేను నీతో మాట్లాడతానయ్యా. ఇక నుంచి నీతో నేను మాట్లాడతానయ్యా. అయ్యా నాకు సమయం ఇచ్చిన పక్షుల కంటే శ్రేష్ఠులము నాయనా. హల్లెలూయా. ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులమన్నావయ్యా. నీ హస్తములో ఆహారము కొరకు ఎదురు చూస్తున్నాయ్యా. సకల జీవులను పోషించే దేవుడు వినాయన. మమ్మల్ని వాటికంటే శ్రేష్ఠులుగా చేసినందుకు వందనాలు, స్తోత్రాలు. ఖగోళమును గురించి విచారించమంటున్నావు. స్తోత్రం స్తోత్రం. మేము వాటికంటే శ్రేష్ఠులము నాయన. దేవా మీకు వందనాలయ్యా, వందనాలయ్యా, వందనాలయ్యా. మిత్రుడా నాశ్రయం నీవే, శత్రువులయడా నా కోట నీవే. మిత్రుడా నా ఆశ్రయం నీవే, శత్రువులయడ నా కోట నీవే. స్తుతికి కారణం తోడ నీవే, స్తుతికి కారణం తోడ నీవే. నీ కొరకే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మొర వినావా. గ్లోరీ హల్లెలూయా. అందరూ మోకరించండి, అందరూ మోకరించండి. దేవా స్తోత్రము నాయనా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రం. పరిశుద్ధుడా మీకు వందనాలు, 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 వందనాలు తండ్రి. స్తుతికి పాత్రుడా మీకు స్తోత్రం, స్తోత్రం రాజా. గ్లోరీ హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రార్థన చేద్దాం, అందరూ ప్రార్థన చేయండి. కాకులను గూర్చి విచారించమన్నది ఎందుకో, వాటిలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటో ప్రభు వర్ణించాడు, వివరించాడు. అవి అన్నాడు చింతించవన్నాడు. నీవు చింతించుట వలన నీ చింత యావత్తు పెరుగుతుందే తప్ప నీ ఎత్తుని మూరడు పెంచుకోలేవు అంటున్నాడు. నీవు ఒకవేళ సమస్యలో ఉండి చింతిస్తే ఎప్పటికీ ఆ సమస్యను తీసివేయలేవు. నీవు ఆ సమస్య నుంచి విడిపించే కర్త, సమస్యలకు పరిష్కార కేంద్ర బిందువైన ప్రభు దగ్గరికి రా. సమస్య నుండి విడిపిస్తాడు ప్రభు. అనారోగ్యంతో కృంగిపోతున్నావా? పరమ వైద్యుడిగా చనిపోయిన శవాన్ని కూడా లేపాడే, పాడిని ముట్టి బ్రతికించాడే. ఆయన మాటలో వాక్శక్తి ఉన్నది. ఆయన మాటలో శక్తి కలిగినటువంటి దేవుడు. అదృశ్య హస్తముతో మనల్ని తాకలేడా? చనిపోయినటువంటి వారు బ్రతికించబడి సాక్ష్యాలు చెబుతున్నారు. నీ అనారోగ్యమును బట్టి నువ్వెందుకు కృంగిపోయావు సహోదరుడా, సహోదరి? నీ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచగలిగిన దేవుడు పట్టెడు పిండి కొంచెము నూనెను 3.5 సంవత్సరములు బ్రతికింపడానికి పనికొచ్చినటువంటి అద్భుతము చేసిన దేవుడు నీ ఆర్థిక పరిస్థితులను సరిచేయలేడా దేవుడు? నమ్ముట నీ వలనైతే సమస్తము నీకు సాధ్యమే అన్నాడు. సమస్తమును సాధ్యము చేయగలిగిన దేవుని దగ్గరికి రా. నీ పరిస్థితులను ఆయనకి చెప్పు. ప్రభువా, ఎంత కాలము నీవు మా వైపు తిరగకుండా ఉంటావయ్యా? ఇర్మియా ప్రవక్త ప్రార్థిస్తున్నాడు, విలపిస్తున్నాడు.
విలపిస్తున్నాడు. ఆయన కీర్తనకారుడు ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నేను ఏకాకిని అయ్యా. జనభరితమైన పట్టణముగా, ఆనందంగా, సంతోషముగా ఉండవలసిన మనం ఏకాకులమయ్యా. ఒక్కసారి ప్రభువుని అడగండి. ప్రభువా, నా వైపు చూడయ్యా, నా వైపు చూడు. నేను ఇప్పటి వరకు నీకు వ్యతిరేకంగా జీవించా. ఆలోచనలు, తలంపులు, ఊహలు, ఉద్దేశాలు సమస్తములో దేవునికి వ్యతిరేకంగానే బ్రతికావు. అందుకే ప్రభు అంటున్నాడు, నేను పిలిచినప్పుడు వారు రాలేదు అంటున్నాడు. వారు చేతులెత్తి ప్రార్థించినా నేను వారిని చూడక నా కన్నులు మూసుకుంటాను అంటున్నాడు. రండి, మన వివాదమును తీర్చుకుందాము అంటున్నాడు. దేవునితో నువ్వు ఎలా వివాదము కలిగి ఉన్నావు? ఏమి సాధించలేని వారము మనము గనుక ప్రభు ఎదుట మనల్ని మనమే ప్రభుకు సమర్పించుకొని, ప్రభువా నా వైపు చూడయ్యా, ఒకసారి నన్ను కనికరించని ప్రార్థన చేద్దాం. ప్రేమానమ్మకమున గల మా పరలోకపు తండ్రి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి మీ పాద సన్నిధానంలో చేరామయ్యా. గడిచిన రాత్రి నా ప్రయాణాన్ని సిద్ధపరిచి క్షేమముగా తీసుకొని వచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినాన్ని సన్నిధానంలో ఉండాలని ఆసక్తితో పరిగెత్తి వచ్చామయ్యా. చేరి వచ్చిన వారు అనేక మంది మా ప్రభువా, ఎంత దూరం నుండి